జనరల్గా మనకి ఏదైనా గోల్ అచీవ్ చేయాలంటే మనకున్న ఆల్రెడీ రెండు ఎనిమిస్ మన బాడీ మన మైండ్. చిన్నప్పటి నుంచి ఒకరికి బద్ధకం ఎక్కువ ఉన్నా, ఇన్స్టేబుల్గా ఉన్నా, ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసిన, కోపం ఎక్కువ ఉన్నా వాడిని తిట్టేసేవారు తప్ప, వాడి కాన్ఫిడెన్స్ లో చేసేవారు తప్ప, వాడి ప్రాబ్లం ఏంటనేది ఎవరు అడ్రస్ చేయలేదు. కానీ మనం ఏదైనా గోల్ అచీవ్ చేయాలనుకున్నప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ బాడీ అండ్ మైండ్. మైండ్ కమ్స్ విత్ మైండ్ సెట్. దాని మైండ్ సెట్ కోచింగ్ ద్వారా, మైండ్ సెట్ ట్యూనింగ్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ బాడీ ఫుడ్ ద్వారా వస్తుంది. ఇన్ఫాక్ట్ మన సైకలాజికల్ వెల్బీయింగ్ అంతా ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి క్లియర్గా ఆయుర్వేదం మెన్షన్ చేసింది. ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ బద్ధకంగా ఉన్నాడు అనుకోండి, వాడికి మళ్ళీ పదే డైరీ, స్టిక్కీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్ ఇచ్చాం అనుకోండి, వాడు ఇంకా లేజీగా అవుతాడు. అదే ఒక పర్సన్ యాంగ్రీగా ఉన్నాడు అనుకోండి, ఫ్రస్ట్రేషన్ ఉందనుకోండి, ఊరికి ఎక్కువ ఇరిటేట్ అవుతున్నాడు అనుకోండి, వాడికి మనం స్పైసెస్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఒక పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నాడు, డిస్టర్బ్గా ఉన్నాడు అనుకోండి, వాడికి మనం డ్రై ఫ్రూట్స్, రా ఫుడ్స్ లైక్ సలాడ్స్, ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. సో బేస్డ్ ఆన్ బాడీ వీ నీడ్ టు డూ పర్సనలైజేషన్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎవరు పర్సనలైజేషన్ చేయట్లేదు. నార్మల్గా అందరూ తినేది తింటాం. బట్ ఇన్ఫాక్ట్ ఓల్డెన్ డేస్ అలా కాదు, ఎవరు బాడీ తగ్గట్టు వాళ్ళు తినేవాళ్ళు. సో మీకైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీ గోల్ని అచీవ్ చేయడానికి మీకు పర్సనలైజ్డ్ డైట్ కావాలనుకుంటే బాడీ అని కామెంట్ చేయండి. నేను మీకు ఒక ఫ్రీ క్విజ్ పంపుతాను, అక్కడ నుంచి మీకు పర్సనలైజ్డ్ డైట్ కూడా పంపుతాను.